మొన్న వంశీ నిన్న పోసాని నెక్స్ట్ ఎవరు? ఏపీలో వరుస అరెస్టుల వేళ వినిపిస్తున్న ప్రశ్న ఇది. అధికారం అడ్డం పెట్టుకొని చాలా మంది వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి సర్కార్ ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. విడుదల రజనీ పరిచయం అవసరం లేని పేరు. 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మారిపోయారు. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అటు పార్టీలోనూ ఇటు పర్సనల్ గా రజనీకి కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏసీబీ ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీ భారీగా వసూలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. స్టోన్ క్రషన్ యాజమానుల నుంచి ఏకంగా 2 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వినిపించగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. వసూళ్ల పర్వం నిజమేనని తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించారు. రిపోర్ట్ ఆధారంగా అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు సీఎస్ అనుమతి మంజూరు చేశారు. ఇక రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలని గవర్నర్ కు ఏసీబీ లేఖ రాశారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉంది. అదే జరిగితే ఎలాగో నేరం ప్రూవ్ కావడంతో రజనీ అరెస్ట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఏసీబీ రూపంలోనే కాదు రాజకీయంగానూ రజనీని కష్టాలు వెంటాడుతున్నాయి. క్లియర్ గా చెప్పాలంటే పరిస్థితులు ఆమెని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాయి. ఆమెతో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీని చాలా వివాదాలు చుట్టుముట్టాయి. ఇసుక, కమిషన్లు, భూ అక్రమాలలో రజనీ హస్తంపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికీ ఓవైపు ఓటమి, మరోవైపు అవినీతి ఆరోపణలు రజనీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రజనీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పార్టీపై ఆ మధ్య ఫైర్ అయింది కూడా అందుకే. రజనీకి పార్టీ హైకమాండ్ కూడా సపోర్టుగా ఉండడంతో ఇప్పటికీ పార్టీలో మంచి పట్టుందని అనుకున్నారు అంతా. అయితే పార్టీలో ఆమెకి ఎలాంటి ప్రాధాన్యత పోస్టు లేదు. ఇప్పటికీ రజనీ మాజీ మంత్రి మాత్రమే. పార్టీ పరంగా ఆమెకు ఇప్పటికీ మంచి పోస్టు దక్కలేదు.